Hey guys, hope you people are doing good and welcome back to my channel. సో మార్నింగే లేచి ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేసి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తున్నా ఆఫీస్కి. అండ్ ఫస్ట్ అయితే అవుట్ఫిట్ తీసేసుకున్నాను. ఇవాళ స్ట్రైట్ ఫిట్ జీన్స్, బేసిక్ బ్లూ జీన్స్ ఇంకా స్వెట్ షర్ట్స్ వేసుకున్నాం, వింటర్ కదా. ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈ తొక్కలో లిఫ్ట్ సరిగ్గా వర్కే చేయదు హాస్టల్లో, ఇంక అందుకే మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా స్టెప్సే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నా హాస్టల్‌కి ఇంకా ఆఫీస్‌కి వచ్చేసి అరౌండ్ 1.3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో, వాక్ చేసుకుంటూనే వెళ్తాను నేను డైలీ. సమ్‌టైమ్స్ నాకు హెల్త్ బాలేనప్పుడు, ఓపిక లేనప్పుడు ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళిపోతాను. ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసినట్టే. కొంచెం దూరం అంతే. యాక్చువల్లీ ఆఫీస్‌కి వెళ్ళడానికి ఇంకొక రూట్ కూడా ఉంటదంట. అది దగ్గర అని చెప్తారు. అందుకనే నేను మా ఫ్రెండ్ ఒకసారి ట్రై చేసాం అక్కడి నుంచి వెళ్ళడానికి. కానీ మొత్తం ఒక కొండెక్కిన ఫీలింగ్ వస్తది. మొత్తం రాళ్ళు అవే ఉంటాయి. ఇంక అందుకనే నేను ఈ రూటే ప్రిఫర్ చేస్తా. ఇక ఫైనల్లీ ఆఫీస్ దగ్గరికైతే వచ్చేసాను. ఇక్కడికొచ్చాక హమ్మయ్య! ఇంకొచ్చేసా అన్న ఫీలింగ్ వస్తది నాకైతే. బయటొచ్చేసి ఇలా ఉంటది ఆఫీస్ బయట. ఆఫీస్‌కొచ్చాక ఇచ్చిన టాస్క్ స్టార్ట్ చేసి, ఇంకా డిస్కషన్స్ పెట్టుకుంటూ అలా అలా లంచ్ టైమ్ అయితే అయిపోతది. లంచ్ అయ్యాక ఒక 10-15 మినిట్స్ అందరం కలిసి అలా వాక్ చేయడానికి వెళ్తాము. వాక్ అయిపోయాక యాజ్ యూజువల్ మళ్ళీ వర్క్, మళ్ళీ రిటర్న్ టు హాస్టల్. ఈవినింగ్ హాస్టల్‌కొచ్చేసాక ఇన్‌స్టా రీల్ చూయించింది నా రూమ్‌మేట్. ఫ్రోజన్ బాటిల్‌లో ఎవ్రీథింగ్ అండర్ 99 ఏదో 3 డేస్ డీల్ ఉందంట. సో, అక్కడికి వెళ్దామంటే వెళ్ళాము. నేనేమో ఐస్ క్రీమ్, ఇంకా తనేమో షేక్ ఆర్డర్ చేసింది. తిన్నాక తను పార్లర్‌కి వెళ్దామా, ఐబ్రోస్ చేయించుకోవాలి అంటే, సరే వెళ్దాం హాస్టల్ దగ్గరే కదా అని అన్నాను. ఇంకా పార్లర్‌కైతే వచ్చేసాము. రాగానే స్టాఫ్ అవైలబుల్ ఉన్నారు. సో, వెంటనే చేయించుకొని రిటర్న్ టు హాస్టల్. డిన్నర్ టైమ్ అయింది. ఇవాళ డిన్నర్ వచ్చేసి రాజ్మా విత్ రోటీ అండ్ బటర్ మిల్క్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్.